భూలోక వైకుంఠం శ్రీరంగం ధనుర్మాసంలో తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రంగా చెబుతారు. శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్య వెలిసింది. శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెబుతారు. భూలోక వైకుంఠంగా పేరొందిన ఈ ఆలయ ప్రపంచంలోనే విష్ణు ఆలయాల్లోకెల్లా అతి పెద్దదని, శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్గా కూడా పిలుస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుని సంహారం చేసిన అనంతరం విభీషుని భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇస్తాడు. అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడా కింద పెట్టవద్దని చెబుతాడు. ప్రయాణ అలసటతో విభీషణుడు రాముడు చెప్పిన మాట మరిచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడు. కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తబోగా ఆ విగ్రహం పైకి లేవలేదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. అయితే విభీషణుడు కోరిక మేరకు రంగనాథ స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతారు. ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా కొలువై పూజలందుకుంటూ ఉన్నారు.